Hi students, today we are going to continue set theory, sets chapter, third part, that is nothing but equality of sets, equal sets, దాని రిలేటెడ్ ఎక్సర్సైజ్ కూడా ఈరోజు చూద్దాం. మనం ఎవరైతే ప్రీవియస్ పార్ట్స్ వినలేదో దయచేసి వినాల్సిందిగా కోరుచున్నాను. అవి వింటే మనకి ఇంకొంచెం బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎనీవే, సెట్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ చాప్టర్ ఇన్ ఎంటైర్ ది 10th class. We are going to see today's class also very simple and clear and easy session. Let us begin the session. Equal sets. Equal unte equal sets as it is, same meaning. What does it mean? For example, if I give you a set 1 2 3, set B ఇంకొక సెట్ తీసుకున్నా, దీంట్లో నేను 3 2 1 రాసిన. ఇవి రెండు సేమే తెలుసా? ఎందుకు? సెట్లో ఆర్డర్ అనేది డజంట్ మ్యాటర్. నువ్వు 1 2 3 రాసినా 3 2 1 రాసినా సేమే. రెండోది, ఏదైనా రిపీట్ చేసిన ఇంకొక 1 కూడా రాసిన 1 1 1 1 అలైన్ 1 అన్నట్లు రాసుకుంటూ పోయినా టాప్ 1 అని కథం. ఆ 1 ఎన్నిసార్లు రాసినా ఒకసారి తీసుకుంటాం సెట్ లోపల కదా. దట్ ఈజ్ నథింగ్ బట్ బోత్ సెట్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ దీన్ని నేను ఏమని చెప్తున్నా అంటే ఏ ఈజ్ సబ్సెట్ టు బి. డూ యూ యాక్సెప్ట్ దాట్? ఏలో ఉన్నాయని బిలో ఉన్నాయి. బి ఈజ్ ఆల్సో ఏ సబ్సెట్ టు ఏ. యాక్సెప్టెడా? బిలో ఉన్నాయని ఏలో ఉన్నాయి. దెన్ ఐ కెన్ సే దాట్ బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, దట్ ఈజ్ గివెన్ యాజ్ ఎ డెఫినేషన్. ఇక్కడ ఉన్నది కూడా అదే. ఓకేనా? సింపుల్. ఇక్కడ ఏమి ఇచ్చారు మీనింగ్ అని అంటే ఇవి రెండు ఈక్వల్ అని. ఓకే, ఒకవేళ నేను ఈ సెట్ ముందు, ఇప్పుడు ఏ అనే సెట్ ఉంది కదా, దాని ముందు ఎన్ తగిలించిన అనుకోండి, దాని ముందు ఎన్ను పడేసిన. దాని మీనింగ్ ఏంటంటే ఎన్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్. ఎంత ఉంది మరి? 1 2 3. అవి ఏంటివి అనట్లే, అవి ఏవైనా కానివ్వండి, ఏవైనా కానివ్వండి. అప్పుడు ఏంటిది? అవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తాం, రాస్తాం. ఓకే, ఇప్పుడు ఎన్ ఆఫ్ బి చెప్పండి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ యాజ్ వెల్ యాజ్. ఓకే, అవి ఏంటివో కూడా అవి సేమ్. ఇలా 1 ఉందా 1 ఉంది, 2 ఉందా 2 ఉంది. ఇప్పుడు నేను ఒక సి సెట్ అనేది ఒకటి తీసుకున్నాను. ఓకే, సి అనేది ఒక సెట్ తీసుకున్నాను ఎగ్జాంపుల్కి. ఇందులో ఏబిసి. ఇప్పుడు చెప్పండి ఎన్ ఆఫ్ సి ఏందో చెప్పండి. ఎన్ ఆఫ్ సి అంటే ఎన్ని? ఏదైనా నెంబర్కి, అదే సెట్కి ముందు ఎన్ తగిలించినామంటే అందులో ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఇప్పుడు చెప్పండి, ఈ 3 అబ్జర్వ్ చేస్తే అన్ని 3నే. ఇట్లా నాకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ ఉంటే దాన్ని ఈక్వివాలెంట్ సెట్స్ అంటాం. ఓకే, ఇది మనకేం పెద్ద ఎగ్జామ్స్కి ఏం రాదు. ఓకే, ఈక్వల్ సెట్స్ మాత్రమే వస్తుంది. ఒకవేళ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సెట్లో ఈక్వల్ ఉంటే దాన్ని ఏమంటాం? ఈక్వివాలెంట్ సెట్స్. ఏం సెట్స్ అయ్యా? ఈక్వివాలెంట్. నేను ఎట్లా చూపిస్తామంటే సింపుల్గా ఇట్లా చూపిస్తాం. ఓకే, ఈక్వల్ సెట్ని ఈక్వల్ సింబల్తో చూపిస్తాం. ఈక్వివాలెంట్ సెట్స్ అన్ని ఈక్వల్ సెట్స్ కావు, కానీ ఆల్ ఈక్వల్ సెట్స్ ఆర్ ఈక్వివాలెంట్. అంటే ఈక్వల్ సెట్ అయిందంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆటోమేటిక్గా ఈక్వల్ ఉంటాయి. అవి ఏంటివో కూడా ఈక్వల్ ఉంటాయి. ఓకే, ఏమేమి ఉన్నాయో అవన్నీ ఈక్వల్ అయ్యి ఉండి తీరాలి. 1 ఉందా 1 కంపల్సరీ ఉండాలి, 3 ఉందా 3 కంపల్సరీ ఉండాలి, 10 ఉందా 10 కంపల్సరీ ఉండాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఏ అండ్ సి, ఏ అండ్ సి ఆర్ ఓన్లీ ఈక్వివాలెంట్ సెట్స్. ఎందుకు? ఇలా 1 2 3 ఉన్నాయి, ఇలా ఏబిసి ఉంది. అండ్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ అండ్ ఈక్వివాలెంట్ బోత్ అన్నమాట. క్లారిటీ ఉంది కదా? రైట్. ఓకేనా? సింపుల్గా చెప్పామంటే ఇందులో ఉన్నాయని అందులో వాడి దగ్గర ఉన్నాయని వీడి దగ్గర ఎగ్జాక్ట్ సేమ్ ఉంటే దాన్ని ఈక్వల్ అని అంటాం. ఓన్లీ నీ దగ్గర ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి? నేను 5 స్టారా క్యాడ్బరీ ఏమి అడగట్లే నేను. ఓకే, సింపుల్గా ఏంటి ఎన్ని చాక్లెట్స్? 3 అని చెప్పినాం. ఓకే, నా దగ్గర కూడా 3 ఉన్నాయి. ఏంటి అవి? బిస్కెట్స్. ఓకే, బట్ ఏంటి? సేమ్ అనమాట, ఈక్వివాలెంట్ అంటాం. ఒకవేళ నా దగ్గర బిస్కెట్స్, నీ దగ్గర కూడా సేమ్ ఎగ్జాక్ట్ సేమ్ కంపెనీ బిస్కెట్స్ ఉన్నాయి, దెన్ వీ కెన్ సే ఈక్వల్. క్లారిటీ ఉంది కదా? ఎలిమెంట్స్ అన్ని సేమ్ ఉంటాయి ఈక్వల్, ఓన్లీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్ ఉంటాయి ఈక్వివాలెంట్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఈక్వల్? ఇప్పుడు ఏలో అసలు ఏమున్నాయి? సెట్లో ఏమున్నాయి చెప్పండి? ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఫాలో. ఫాలో లెటర్స్ రాద్దాం. ఎఫ్ ఉంది, ఓ ఉంది, ఎల్ ఉంది, డబ్ల్యూ ఉంది. ఇంకేమైనా ఉన్నాయా? రైట్, 4 ఉన్నాయి. ఏమైనా రిపీట్ అయితే ఏం చేస్తాం? ఒకసారి రాస్తాం, రాసేసినాం, అయిపోయింది. ఇప్పుడు బి అనే సెట్ రాద్దాం. బీలో కూడా ఏమేమి ఉన్నాయి? ఫ్లో అనే వర్డ్లో ఉంది, ఒక్క లెటర్ కూడా రిపీట్ కాలేదు ఇందులో. సిమిలర్, ఇవి సేమే. ఆర్డర్ ఎటన్నా కానివ్వండి. సార్ నాకు ఓ ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఎక్కడ వస్తాయండి? ఓకే, నీ దగ్గర ఉందా లేదా? రైట్, సి అనేది తీసుకుందాం. సిలో కూడా చూడండి, ఉల్ఫ్ సేమ్ ఉన్నాయి. డబ్ల్యూ ఉంది, ఓ ఉంది, ఎల్ ఉంది, ఎఫ్ ఉంది. 3 కూడా ఏమున్నాయి? సేమే, ఈక్వల్
సెట్స్. ఎందుకు? అన్నీ కూడా బరాబర్ సేమ్ ఉన్నాయి కాబట్టి. ఇంత సింపుల్ ఉంటుంది. ఎస్, 100% సింపుల్గా ఉంటుంది. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ సెట్స్, ఫిల్అప్ ద బ్లాంక్ విత్ ఈక్వల్ ఆర్ నాట్ ఈక్వల్. ఓకే, ఈక్వల్ అంటే ఈక్వల్ సెట్స్ అని, నాట్ ఈక్వల్ అంటే ఈక్వల్ సెట్స్ కావని. ఓకేనా? రైట్. 1 2 3 ఉన్నాయి ఏబీలో. ఏలో బీలో వచ్చేసి ద ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్. ఓకేనా? 2 సేమే కదా, న్యాచురల్ నెంబర్స్ అని చెప్పిన, 1 2 3 అని చెప్పిన అవే కదా. రైట్. ఏ అండ్ బి నువ్వు ఇప్పుడు ఏం చెప్తావు? బరాబర్ ఈక్వల్ అని చెప్తావు. ఏకి ఈకి ఏమైనా సంబంధం ఉందా? ఇలా 1 2 3లు ఉన్నాయి, ఇలా వేరే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సికి డీకి ఓకే సేమ్ ఉన్నాయి చూడండి, అక్కడ ఏబిసిడి, ఇక్కడ కూడా ఏబిసిడి. ఓకేనా? విల్ యూ ట్రై రిమైనింగ్? 100%. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ వెదర్ ఏ ఈక్వల్స్ టు బి ఆర్ నాట్. అసలు ఎంత సింపుల్ చూడండి, ఏలు బీలు ఈక్వలా కాదా అని అడుగుతున్నాడు. ఏలో ఉన్నవి బీలో ఉన్నాయా ఒకసారి చెక్ చేయండి. 100% సేమ్ ఉన్నాయి చూడండి. ఏ ఈక్వల్స్ టు బి. ఎందుకు? ఇందులో ఏబిసిడి ఉంది, ఇందులో కూడా ఏబిసిడి ఉంది. నాకు ఆర్డర్ ఏమన్నా ఉన్నాను ఇవ్వండి. ఎస్, ఫస్ట్ వన్ ఈజ్ ఎస్. సెకండ్ వన్, ఇందులో నాకు 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది, ఇందులో 8 ఉంది, ఇందులో కూడా 8 ఉంది. 12 చూడండి, ఇక్కడ ఉందా 12? మళ్ళీ లేదు. దట్ ఇంప్లైస్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి. ఓకేనా? రైట్. మీరు చేసేస్తారు ఇది. ఇక్కడ చూడండి, ద పాజిటివ్ ఈవెన్ ఇంటీజర్ పాజిటివ్ ఈవెన్ నెంబర్. ఓకే, పాజిటివ్ అనగానే 0 తర్వాతవే రాస్తాం. ఈవెన్ నెంబర్స్ అంటే మళ్ళీ 2 మల్టిపుల్స్ రాస్తాం. ఎన్ని రాసుకుంటూ పోవాలి? వీడి వరకే. 10 నాట్ అలౌడ్, ఎందుకంటే 10 కన్నా చిన్నది. ఓకేనా? రైట్. 2 4 6 8. మరి ఇక్కడ ఏముంది? 10 కూడా ఉంది వాడు. రైట్. దేర్ ఫోర్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి. ఎందుకు? 10 ఉంది ఏలో, బీలో 10 లేదు, నాట్ అలౌడ్, 10 కన్నా తక్కువ అన్నాడు. ఓకేనా? ద మల్టిపుల్స్ ఆఫ్ 10, ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 10. 10 టేబుల్ చెప్పండి. 10 1 జా 10, 10 2 జా 20, 10 3 జా 30, ఇట్లా పోతా ఉంది. రైటా? యూ టెల్ 15 విల్ యూ గెట్ ఇన్ దిస్? ఇక్కడ 15 ఉంది, ఇక్కడ ఉందా మళ్ళీ 15? ఇక్కడ లేదు 15. అప్పుడు ఏమవుతుంది? ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి. రీజన్ బతావ్ అంటే రీజన్ చెప్పు అని అడిగింది అనుకో, ఏం చెప్తావు? 15 అనే ఎలిమెంట్ బీలో ఉంది. దట్ బి ఈజ్ నాట్ ఏ ఈజ్ నాట్ ఏ సెట్ డస్ నాట్ హ్యావ్ 15 ఎలిమెంట్. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే ఏమని రాస్తారు మీరు? 15 ఈజ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఓకే, దట్ ఇంప్లైస్ both are not equal sets. Okay, state the reasons for the following. వాడు ఇచ్చేసిండు, రీజన్ అడుగుతున్నాడు. ఇవి 2 ఈక్వల్ కాబట్టి. ఎస్ సార్? నోనా? చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ 1 లేదు, దొరికిపోయింది దొంగ. ఇంకా 1 లేదు అంటే 1 కన్నా ఎక్కువనే. ఇక్కడ 1 కూడా ఉంది. దట్ ఇంప్లైస్ వాట్ ఎవర్ ఈజ్ గివెన్ ఇట్స్ ట్రూ. ఎందుకనంటే ఇక్కడ 1 అనే ఎలిమెంట్ ఏలో ఉంది, బీలో లేదు, ఈ సెట్లో లేదు. కాబట్టి వాడేమన్నాడు? రీజన్స్ అని కూడా అన్నాడు. కాబట్టి నువ్వేం చేద్దామంటే ఫస్ట్ సెట్ కన్సిస్ట్ 1 ఎలిమెంట్, సెకండ్ సెట్ డస్ నాట్ హ్యావ్ 1 అనమాట. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 1 ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ సెట్ బి. 1 ఈజ్ నాట్ ప్రజెంట్, వీనికి అటెండెన్స్ లేదు. ఓకే, రైట్. 2 టేబుల్లో 10 వరకు ఉన్నాయి. ఇక్కడ ఇది ఒక్కసారి చూడండి. 2n + 1 గివ్స్ యాక్చువల్లీ 2n + 1 ఈజ్ ఆడ్ నెంబర్. ఇది మనం చాప్టర్ 1లోనే నేర్చుకున్నాం. బట్ ఎనీవే న్యాచురల్ నెంబర్ అంట. 1 ఇద్దాం. ఫస్ట్ ఏం తీసుకుందాం? ఇప్పుడు x ఈక్వల్స్ టు 1. అప్పుడు ఏమైపోతుంది? n ఈక్వల్స్ టు x కాదు, n కాదు, ఇక్కడ ఇచ్చింది. రైట్. ఇక్కడ కూడా ఇది x పడద్దు, n పడాలి. ఓకే, n బిలాంగ్స్ టు n. ఓకేనా? రైట్. న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. సరే, అది ఎన్ని ఉన్నా పర్వాలేదు, ఇది న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. సరే, n ఈక్వల్స్ టు 1 తీసుకుందాం. ఫస్ట్ ఏం తీసుకుందాం? n ఈక్వల్స్ టు 1 తీసుకున్నాం. n ఈక్వల్స్ టు 1 తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినాం. ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందో? x ఈక్వల్స్ టు 2 × 1 ఇంతే కదా, n ప్లేస్లో రాసిన. మరి ఏమొచ్చింది? 3 వచ్చింది. 3 ఉందా ఇక్కడ? రైట్. 3 నాట్ ప్రజెంట్ ఇన్ సెట్ 1 ఆర్ 3 ఈజ్ మిస్సింగ్ ఇన్ సెట్ 1. ఎట్లా రాసినా ఓకే. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇవి 5 మల్టిపుల్స్.
5 15 ఇట్లా కొన్ని మల్టిపుల్స్ అన్నీ ఏమి ఇవ్వలే, కొన్ని ఇచ్చింది. ఓకే, సెట్ థర్డ్ వన్ రాస్తున్నా. ఏముంది ఫస్ట్ దాంట్లో అంటే 5 15 30 45 4 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. సెట్ బిలో ఏమేమి ఉన్నాయి రాస్తే మీకు దొరికిపోతుంది. 15 మల్టిపుల్స్ 15 30 15 3 45 15 4 60 అండ్ సో ఆన్ పోతూనే ఉన్నాడు. ఏమైనా స్టాప్ ఉందా దీనికి మల్టిపుల్స్కి? నో, దే డిడ్ నాట్ గివ్ ఎనీ బౌండరీ. ఏదైనా స్టాప్ పాయింట్ ఏమి ఇవ్వలే కాబట్టి పోతూనే ఉన్నాయి. మరి ఇక్కడ చూడు, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉందా వాడు? ఓకే, నాట్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ ట్రూ. రీజన్ 5 ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ సెకండ్ సెట్. రైట్, సింప్లీ యూ కెన్ ట్రై దిస్ వన్. ఇట్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్. ఓకే, ప్రైమ్ నెంబర్, ఓన్లీ ప్రైమ్. ఓకే, ఓన్లీ ప్రైమ్, అమెజాన్ ప్రైమ్ లాగా. ప్రైమ్లో 9 ఉంటుందా? ఇక్కడ 9 ఉండదు, బట్ ఇక్కడ ఉంది కాబట్టి నాట్ ఈక్వల్ సెట్. ఆల్ ఆర్ ట్రూ ఓన్లీ, బట్ రీజన్స్ అడుగుతున్నారు. 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్, యూ ఆర్ సపోజ్ టు రైట్. ఓకే, రైట్. లిస్ట్ ఆల్ ద సబ్సెట్స్ ఫర్ ద ఫాలోయింగ్ సెట్స్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సబ్సెట్స్ రాయమని అడుగుతాడు. ఓకే, సబ్సెట్స్ అంటే ఏంటి అసలు ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. సబ్సెట్ అంటే ఏంటి? సబ్సెట్ A is subset to B. That means all the elements of A, those should be present in B. Aలో ఉన్నవన్నీ, ఓకే, all elements of A, ఓకే, is present in B. That's it. Bలో ఉండాలి. అప్పుడు ఏని మనం ఏమంటాం? సబ్సెట్ టు బి అంటాం. అంతే, సింపుల్ లాజిక్. రైట్, అయితే ఇప్పుడు సబ్సెట్స్ రాయమంటున్నాం. చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు డైరెక్ట్ క్వశ్చన్ పిక్ చేసుకుందాం. చూడండి, బి ఈక్వల్స్ టు 2 ఎలిమెంట్స్ ఇచ్చింది. చలో, నేను సబ్సెట్ రాస్తా. చూడండి, సబ్సెట్స్ ఆఫ్ సెట్ బి ఈక్వల్స్ టు ఏ సెట్కైనా ఎంటీ సెట్ ఒక సబ్సెట్. ఎందుకు ఇప్పుడు నేను ఏలో ఉన్నాయని బీలో ఉంటే ఏ సబ్సెట్ టు బి అని చెప్పిన. అంటే ఏలో ఎగ్జాంపుల్కి ఇక్కడ 1 2 తీసుకున్నాం, బీలో ఏం తీసుకున్నామంటే 1 2 తీసుకున్నా, లేదా ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు ఏలో నువ్వు ఏ ఎలిమెంట్ అయినా చూపిస్తే అది నా దగ్గర బీలో ఉందా లేదా నేను చూపిస్తాను. హెన్స్ వీ కెన్ సే ఏ సబ్సెట్ టు బి. ఓకేనా? ఏలో నువ్వు ఒక ఎలిమెంట్ చూపి అది అందులో ఉందా లేదా చూపిస్తాను. రైట్, ఇక నేను ఎంటీ సెట్ రాసిన. ఎంటీ సెట్ ఎట్లా సబ్సెట్ అవుతుంది అంటే నువ్వు ఒక ఎలిమెంట్ చూపెట్టు ఫస్ట్ ఎంటీ సెట్లో, నేను అది నా దగ్గర బీ సెట్లు ఉందా లేదా నేను చూపెడతా. అర్థమైంది లాజిక్? కాబట్టి ఓకే, అంత ఇంతో ఉన్న దగ్గర ఓకే, ఇప్పుడు ఏం లేనోడు కంపల్సరీ వాని దగ్గర బెండ్ అవ్వాల్సిందే కదా, ఆబ్వియస్లీ కదా, వాని దగ్గర తీసుకోవాల్సిందే, వానికి కావాలంటే తీసుకోవాల్సిందే. కాబట్టి వాడు వాని దగ్గర రావాలి. ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి? వీని దగ్గర ఎక్కువ ఉన్నాయి. వీని దగ్గర అసలు ఏమీ లేదు కాబట్టి వీడు సబ్సెట్టే, వీడు వీనికి సబ్సెట్టే. రైట్, 100%. ఒక ఎలిమెంట్ చూపి అది ఉందా లేదా చూపిస్తా. సార్ ఇట్లా రాస్తా సార్, ఇది ఒక ఎలిమెంట్ ఇల్లు ఉందా సార్ అంటే ఇది అసలు ఎంటీ సెట్ కాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. పి అనే ఎలిమెంట్తో ఒక సెట్ రాసిన. మనమే సెట్స్ క్రియేట్ చేయాలి. పి ఇలా ఒకటే ఎలిమెంట్ ఉంది. ఓకే, ఈ సెట్లో ఈ సెట్ దీంట్లో ఉందా లేదా? పి అనే ఎలిమెంట్ ఇలా కూడా ఉంది. ఎస్ సబ్సెట్. క్యూ అనే సెట్ రాస్తాం. ఎస్, ఇది కూడా సబ్సెట్. నెక్స్ట్ 2 కలిపి కూడా రాస్తాం. ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. దిస్ వెరీ వెరీ ట్రూ స్టేట్మెంట్. ఓకే, అంటే ఏదైనా ఇదొకటి, ఏదైతే సెట్ ఉందో ఇదొకటి, ఈ 2 ఆల్వేస్ సబ్సెట్స్ టు గివెన్ సెట్స్ అనమాట. మీరు రాస్తారు ఇప్పుడు 3 రాయమంటే ఏమైనా రాస్తారు చెప్పండి. దీనికి సబ్సెట్స్ ఫస్ట్ ఒకటి ఎంటీ సెట్. ఓకే, ఈ సింబల్ అన్న రాసుకో, ఇదన్నా రాసుకో, నీ ఇష్టం. నెక్స్ట్ ఎక్స్ రాస్తాం. ఇండివిజువల్గా ఏమేమి ఉన్నాయో అవన్నీ రాస్తాం. రాసేసినాం, అయిపోయింది. అయిపోలే, ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి? 2 కలిపిక రాస్తున్నా నేను. ఓకేనా? నెక్స్ట్ జడే. రైట్, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ 3 కలిపి రాస్తాం. ఎస్, ఎవ్రీ సెట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ సబ్సెట్. చూసిరా? మరి ఎట్లా సార్ ఇట్లా అయితే ఏదైనా మిస్ అయితే నాకు ఎట్లా తెలుస్తుంది సార్? ఎట్లా తెలుస్తుంది అంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్కి ఒక ఫార్ములా ఇచ్చుకుందాం. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈక్వల్స్ టు 2 పవర్ n of A. What is 2? What is n of A? 2 is the base here.
పైన రాసే ఇది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ గివెన్ సెట్. ఇప్పుడు చూడు ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి బట్ 3 ఉన్నాయి. రాసేసుకో 2^3 అంటే ఎన్ని రావాలి నీకు సెట్స్ 8 రావాలి. వచ్చినాయా? ఇగో 3 6 2 8 మొత్తం ఎన్ని వచ్చాయి 8 వచ్చినాయి. అట్లా చెక్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు దీనికి చూడండి, దీనికైతే మీరు ఎన్ని రాయాలి, దీనికి ఎన్ని రాయాల్సి వస్తుంది 2^4. ఎందుకు 1 2 3 4 ఉన్నాయి, 16 సెట్స్ రాయాలి. మెల్లగా కూర్చొని రాయాలి. రైట్. ఇది చూడండి తక్కువ ఉన్నది నేను రాస్తున్నా ఈజీ కాబట్టి. ఓకే సారీ, ఎక్స్క్యూజ్. రైట్. ఫస్ట్ ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్. నెక్స్ట్ 10 అనేది ఒక ఎలిమెంట్ రాసిన సబ్సెట్. సారీ, ఒక్కొక్కటి రాసాం సబ్సెట్ సెట్. రైట్. ఇప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ 2 2 రాద్దాం. 10 100, నెక్స్ట్ 100,000, నెక్స్ట్ 1010. అయిపోలే, ముగ్గురిని కలిపి రాద్దాం. ఎస్, ఎన్ని వచ్చిన కౌంట్ చేయండి 3 6 2 8. ఓకే, 3 ఎలిమెంట్స్ ఉంటాయని వాళ్ళు ఏం 4 అడిగారు ఎగ్జామ్లో. నో నీడ్ టు వరీ. 4 అడిగినా కూడా ఏం రాయాల్సి వస్తే అన్ని రాయాల్సి వస్తే జాగ్రత్త రాస్తే మొత్తం ఎన్ని రావాలి 16 రావాలి. ఓకేనా? ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ సింపుల్. మీరేం 4 రాయలేదని ఫీల్ అవ్వకండి. యూ క్యాన్ ట్రై, 100% యూ విల్ ఏబుల్ టు రైట్. ఓకే, సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.